నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ లో టీమిండియాలో ఎవరున్నా లేకపోయినా ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం పక్కా ఉంటాడు. ఇంత ఖచ్చితంగా చెప్పడానికి కారణమేంటో తెలుసా? స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ను ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. ఇది టీమిండియా టార్గెట్. ఇందుకు తగినట్లుగానే గ్రూప్ స్టేజ్ లో ఓటమన్నదే ఎరగకుండా విజయ పరంపర కొనసాగించింది. కానీ కీలకమైన సూపర్ 8 కు వచ్చేసరికి మొదటి అడుగే తడబడింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ప్రస్తుతం సూపర్ 8 గ్రూప్ 1 లో వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఒక్కో విజయంతో టాప్ లో ఉన్నాయి. ఇండియా, జింబాబ్వే ఒక్కో ఓటమితో చివర్లో ఉన్నాయి. ఈ క్రమంలో నేడు ఇండియా, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టీ20 వరల్డ్ కప్ రేసు నుంచి తప్పుకున్నట్లే. ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ లో గెలిచే జట్టు కూడా అంత సేఫ్ ఏమీ కాదు. భారీ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అంతేకాదు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్ల ప్రదర్శనపై సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే భారత్ పక్కాగా జింబాబ్వేను చిత్తుగా ఓడించే ప్లాన్ తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇందుకోసం టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపైనే ఆశలు పెట్టుకోక తప్పదు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 కొనసాగుతోంది. ఇందులోంచి 4 జట్లు సెమీస్ కు చేరుతాయి. ఈ క్రమంలో గ్రూప్ 1 లో ఇప్పటికే జింబాబ్వేను భారీ పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ 2 పాయింట్స్ ప్లస్ 5.350 నెట్ రన్ రేట్ సాధించింది. టీమిండియాపై కూడా సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించి 2 పాయింట్స్ ప్లస్ 3.800 రన్ రేట్ సాధించింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే సెమీస్ కు చేరాలంటే విన్నింగ్ పాయింట్లే కాదు, నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. అంటే టీమిండియా జింబాబ్వేపై భారీ విజయం సాధించాలన్నమాట. ఇది జరగాలంటే అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లు జట్టులో ఉండాల్సిందే. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన రోజు ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉన్న క్రికెటర్. అతడి బ్యాటింగ్ టీ20 క్రికెట్ కు సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు గత క్యాలెండర్ ఇయర్ లో అతడు అత్యధిక పరుగులతో అద్భుతంగా రాణించాడు. టీ20 క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్ల ర్యాంకింగ్ లో టాప్ లో నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి అతడి ఆట తీరు అంత గొప్పగా లేదు. ఫామ్ కోల్పోయి హ్యాట్రిక్ డకౌట్లతో చెత్త రికార్డు నెలకొల్పాడు. కీలకమైన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లోనూ ఇతడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్ లో ఇతడిని ఆడించరని ప్రచారం జరిగింది. కానీ ఇది జరిగే అవకాశాలే లేవని స్పష్టంగా అర్థమవుతోంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లుంది ప్రస్తుతం హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ పరిస్థితి. ఓపెనర్ అభిషేక్ వరుసగా విఫలం అవుతున్నా భారీ హిట్టర్ కావడంతో జింబాబ్వేతో మ్యాచ్ లో ఆడించక తప్పని పరిస్థితి. మరి ఎవరిని పక్కన పెట్టి సంజు శాంసన్ ను జట్టులో చోటు కల్పించాలి? అక్కడ తిలక్ వర్మ తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే అభిషేక్ స్థాయిలో విఫలం కాకపోయినా కాస్త డీసెంట్ పరుగులే చేసిన తిలక్ వర్మపైనే వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ 8 లో కీలకమైన మ్యాచ్ వేళ టీమిండియాకు షాక్ తగిలింది. యువ క్రికెటర్ మంచి ఫినిషర్ రింకు సింగ్ జట్టుకు దూరమయ్యాడు. రింకు సింగ్ తండ్రి ఖాన్చంద్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి పూర్తిగా క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఇలా వ్యక్తిగత కారణాలతో రింకు జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్ టీమిండియాకే కాదు, జింబాబ్వేకు డూ ఆర్ డై మ్యాచ్. ఆస్ట్రేలియా వంటి బలమైన టీంను ఓడించి అనూహ్యంగా సూపర్ 8 లోకి దూసుకువచ్చింది జింబాబ్వే. దీంతో ఆ జట్టుకు వరల్డ్ కప్ ట్రోఫీపై ఆశలు చిగురించాయి. కానీ వెస్టిండీస్ చేతిలో ఓటమితో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. భారత్ చేతిలో ఓడిపోతే ఆ టీం వరల్డ్ కప్ నుండి నిష్క్రమించాల్సిందే. అందుకే ఈ మ్యాచ్ ను జింబాబ్వే కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీమిండియాను ఓడించేందుకు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.